హాయ్ అండి. నిన్న నైట్ నుంచి మా పిల్లలిద్దరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం బాగా నేర్పించానమాట. హర్ష ఎందుకమ్మా ఇలా చెప్పిస్తున్నావు అని అడిగాడు. రేపు మార్నింగ్ డాడీ లేచిన వెంటనే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే డాడీ అడిగిందల్లా కొనిస్తారా అన్నాను అంతే. చాలా స్పష్టంగా డెడికేషన్తో నేర్చుకున్నారు. ఈరోజు వాళ్ళ డాడీ లేవగానే హర్ష ప్రసన్న ఇద్దరు వెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ముద్దు ముద్దు మాటలతో విషెస్ అయితే చెప్పేశారు. వాళ్ళ డాడీ మురిసిపోయి ఈరోజు ఏం కావాలన్నా మీకు అని అడిగారు ఇద్దరిని. నేనైతే వాళ్ళకి విషెస్ చెప్పడం మాత్రమే నేర్పించాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం కావాలి అని అడగండి అని మాత్రం చెప్పలేదు. కానీ వాళ్ళు సొంతంగా ఏం కావాలో అదే అడుగుతారని నేను ఆ ముక్క అయితే చెప్పలేదు. వాళ్ళు గేమ్ జోన్కి తీసుకెళ్ళమని అడిగారనమాట. అడగగానే ఇంకా లేట్ చేయకుండా గబగబా రెడీ అయిపోయి మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు పిల్లలు గేమ్ జోన్లో ఏవేవి ఆటలు ఆడాలనుకుంటున్నారో అవన్నీ ఆడించేసే అని చెప్పి గేమ్ జోన్ కార్డు ఇచ్చి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏ ఆటలు అయితే ఆడాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆడించేశాను. ఆడి 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 చివరికి ఆకలేస్తుంది అన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ గేమ్ జోన్ కిందే మెక్డొనాల్డ్స్ ఉందన్నమాట. తినడానికి అయితే వచ్చేసాము. ఈరోజు పిల్లల చాయిస్ అని చెప్పేసి ఏం తింటారని అడిగితే చికెన్ తింటానని అన్నారు. అందుకని చికెన్ పెద్ద బకెట్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. పిల్లల కోసం ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ పెట్టి మాకు కోక్ ఆర్డర్ పెట్టుకుంటే ప్రసన్న మేము చూస్తున్నామా లేదా అని గమనించుకుంటూ కోక్ తాగేస్తుంది. కళ్ళ ముందే నన్ను పెట్టుకొని తినట్లేదేంటా అని చికెన్ నన్ను అడిగినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి ఒక పీసు గబగబా తీసుకొని సాస్ వేసుకొని తినేసాను. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా భలే ఉంది. మెక్డానల్డ్స్లో ఫుడ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఒక పక్క నేను చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క మా ఆయన చికెన్ పీసులను చల్లారేస్తూ పిల్లలకు పెడుతూ ఆయన తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటి నువ్వు కదా పెట్టాలి అని డౌట్ రావచ్చు మీకు. మా ఆయన ఉన్నప్పుడు పిల్లలు ఆయన పెడితేనే తింటారు, నేను పెడితే తినరు అనమాట. ఒక కష్టం తప్పింది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు మా ఆయన టైం అంతా పిల్లలతోనే గడిపారు. ఓకే, మరి ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.